హలో వ్యూయర్స్, వెల్కమ్ టు టెక్ షేర్స్ అండ్ వెల్కమ్ టు స్టాక్ అనాలిసిస్. ఈ స్టాక్ అనాలిసిస్ సిరీస్ లో ఈ వీడియోలో వేదాంత స్టాక్ గురించి అనాలిసిస్ చెప్పబోతున్నాను. సో ఈ వేదాంత లిమిటెడ్ లో ప్రెసెంట్ ట్రెండ్ ఎటువైపు ఉంది, ప్రీవియస్లీ దీని స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ దీని పర్ఫార్మెన్స్ ఎలా ఉండబోతుంది, దీంట్లో సపోర్ట్ పాయింట్స్ ఏంటి, రెసిస్టెంట్ పాయింట్స్ ఏంటి అండ్ ఇందులో ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే స్టాప్ లాస్ ఎంత, టార్గెట్ ఎంత, ఈ డీటెయిల్స్ అన్ని ఈ వీడియోలో కవర్ చేయబోతున్నాను. సో వీడియోని స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. అలాగే ఈ వీడియో కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి. స్టాక్ మార్కెట్ లో ఇన్వెస్టింగ్ లో మంచి ప్రాఫిట్స్ రావాలంటే సింపుల్ స్ట్రాటజీ ఉంది. మీకున్న టోటల్ అమౌంట్ ని 1 లేదా 2 స్టాక్స్ లో కాకుండా స్ప్లిట్ చేసి డిఫరెంట్ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయండి. అండ్ ఆ డిఫరెంట్ స్టాక్స్ అనేవి డిఫరెంట్ సెక్టర్స్ అయి ఉండాలి అండ్ డిఫరెంట్ క్యాపిటల్స్ అయి ఉండాలి. అండ్ వీటన్నిటిలో కొన్ని షార్ట్ టర్మ్ ఉండాలి, అలాగే కొన్ని లాంగ్ టర్మ్ ఉండాలి. అయితే ఈ డిఫరెంట్ సెక్టర్స్ లో అలాగే డిఫరెంట్ క్యాపిటల్స్ లో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయాలి అనేది అనాలిసిస్ చేసి ఇన్వెస్ట్ చేయాలి. ప్రీవియస్ గా ఆ స్టాక్ పర్ఫార్మెన్స్ ఎలా ఉంది అండ్ నెక్స్ట్ ట్రెండ్ ఎలా ఉండబోతుంది, ఒకవేళ ఇన్వెస్ట్ చేస్తే టార్గెట్ పాయింట్ ఏంటి, స్టాప్ లాస్ పాయింట్స్ ఏంటి అనేది చూసి ఆ స్టాప్ లాస్ అండ్ టార్గెట్లకి స్ట్రిక్ట్ గా ఫాలో అవ్వాలి. సో ఇన్వెస్టింగ్ లో ఇంతకు మించి స్ట్రాటజీస్ ఏమి ఉండవు. ట్రేడింగ్ చేసేటప్పుడు చాలా పాయింట్స్ ని కన్సిడర్ చేయాల్సి ఉంటుంది, బట్ ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఈ సింపుల్ స్ట్రాటజీని ఫాలో అయితే సరిపోతుంది. సో ఈ స్టాక్ సెలెక్షన్ అనేది చాలా ఇంపార్టెంట్. ఏ టైంలో ఏ స్టాక్ లో ఇన్వెస్ట్ చేయాలి అండ్ ఎప్పుడు ఏ స్టాక్ లో ట్రెండ్ రివర్స్ అయిపోతుంది, ఆ టైంలో స్టాప్ లాస్ ని తగ్గించాలా పెంచాలా అనేది ఈ స్టాక్ సెలెక్షన్ నుంచి టైమింగ్ మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఎవరైతే ఈ స్టాక్ సెలెక్షన్ కోసం చూస్తున్నారో ఏ స్టాక్స్ లో ఇన్వెస్ట్ చేయడం వల్ల మంచి ప్రాఫిట్స్ ఉంటాయి అండ్ వాటికి సంబంధించిన స్టాప్ లాస్ ఏంటి, టార్గెట్స్ ఏంటి, ఈ డీటెయిల్స్ అన్ని తెలుసుకోవాలనుకుంటున్నారో వాళ్ళ కోసం ఈ స్టాక్ సెలెక్షన్ అనే సిరీస్ ని స్టార్ట్ చేశాము. సో ఇందులో మీకు ఎవ్రీ టైప్ ఆఫ్ సెక్టర్ కవర్ అవుతుంది అండ్ డిఫరెంట్ క్యాపిటల్స్ ఉన్న స్టాక్స్ కవర్ అవుతాయి. సో వీటిలో మీకు స్టాప్ లాస్ పాయింట్స్ అలాగే టార్గెట్ పాయింట్స్ ఇవ్వబడుతుంది. అండ్ కొన్ని స్టాక్స్ లో మీరు ట్రైలింగ్ స్టాప్ లాస్ కూడా యూజ్ చేసుకోవచ్చు. అంటే మీ స్టాప్ లాస్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ మీ టార్గెట్స్ ని ఇంక్రీజ్ చేసుకుంటూ ఉండొచ్చు. సో ఇలాంటి స్టాక్స్ అన్నిటిని ఈ స్టాక్ సెలెక్షన్ సిరీస్ లో చెప్తాను. ఈ స్టాక్ సెలెక్షన్ సిరీస్ లో పెట్టిన వీడియోస్ మిస్ అవ్వకుండా ఉండటం కోసం ఈ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. సో టాపిక్ స్టార్ట్ చేస్తే ఈ రోజు అనాలిసిస్ స్టాక్ వచ్చేసి వేదాంత లిమిటెడ్. ఇందులో మీకు స్టాప్ లాస్ పాయింట్స్ ఏంటి అలాగే టార్గెట్ పాయింట్స్ ఏంటి అనేది చూపిస్తాను. సో ప్రీవియస్ గా వేదాంత లిమిటెడ్ ఎలా పర్ఫామ్ చేసింది అనేది చూస్తే వేదాంత లిమిటెడ్ 200 EMA ని క్రాస్ చేసిన పాయింట్ ఒకసారి చెక్ చేద్దాం. నవంబర్ 2020 లో 200 EMA ని వేదాంత క్రాస్ చేసింది. సో ఈ పాయింట్ నుంచి మార్కెట్ లో వచ్చిన చేంజ్ ని ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఆ పాయింట్ నుంచి కంటిన్యూస్ గా హయ్యర్ హైస్ అనేవి క్రియేట్ అయ్యాయి అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇంతవరకు ఒక్కసారి కూడా ఫాల్ అవ్వలేదు. సో ఇది ఎంత స్టేబుల్ గా ఇంక్రీజ్ అవుతుంది అనేది ఇక్కడ మీరు అబ్జర్వ్ చేయొచ్చు. సో దీని ఓవరాల్ ర్యాలీలో ఒక్క చోట కూడా మార్కెట్ ఫాల్ అనేది హెవీగా జరగలేదు. అంటే మార్కెట్ లో చిన్న చిన్న రిట్రేస్మెంట్స్ అయితే ఉంటాయి అండ్ ఎవ్రీ రిట్రేస్మెంట్ మీరు అబ్జర్వ్ చేస్తే ఎవ్రీ రిట్రేస్మెంట్ కూడా 100 EMA అనేది మళ్ళీ అప్వర్డ్ పుష్ చేసింది. ఎవ్రీ పాయింట్ దగ్గర 50 EMA ఆర్ 100 EMA ని మార్కెట్ సపోర్ట్ లా తీసుకొని అప్వర్డ్ డైరెక్షన్ లో వెళ్తుంది. అండ్ ఇక్కడ నుంచి ఒకసారి అబ్జర్వ్ చేస్తే ఈ పాయింట్ నుంచి మార్కెట్ సపోర్ట్ తీసుకొని ఒక ట్రెండ్ లైన్ ని క్రియేట్ చేసింది అండ్ ఒక రెసిస్టెంట్ ఒక సపోర్ట్ ని, ఈ 2 లైన్స్ మధ్యలోనే ఒక అప్వర్డ్ ఛానల్ ని క్రియేట్ చేసింది అండ్ ఈ అప్వర్డ్ ఛానల్ లోనే మార్కెట్ కంటిన్యూస్ గా ఫ్లో అవుతూనే ఉంది. అండ్ నెక్స్ట్ మార్కెట్ లో ఎప్పుడైనా దీంట్లో ఒకవేళ ఫాల్ గానీ జరిగితే ఈ ట్రెండ్ లైన్ ఎప్పుడైతే బ్రేక్ అవుతుందో అప్పుడు దీంట్లో ఫాల్ స్టార్ట్ అవుతుంది. సో ఈ ట్రెండ్ లైన్ ఫాలో అవ్వకుండా ఉన్నంత వరకు మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ రావడానికి ఛాన్సెస్ లేవు. ఒకవేళ ఈ రెసిస్టెంట్ పాయింట్ గానీ అంటే ఈ ఛానల్ మొత్తం మీద ఉన్న రెసిస్టెన్స్ గానీ ఒకవేళ క్రాస్ చేసిందంటే మార్కెట్ లో చాలా పెద్ద ర్యాలీ పాజిటివ్ డైరెక్షన్ లో ఉంటుంది. ప్రెసెంట్ దీని మార్కెట్ ప్రైస్ వచ్చేసి 412 ఉంది. సో 412 దగ్గర ఉన్న ఈ వేదాంతాలో నెక్స్ట్ మార్కెట్ మూవ్మెంట్ ఎలా ఉండొచ్చు అనేది ఒకసారి చూస్తే ప్రెసెంట్ మార్కెట్ రిట్రేస్మెంట్ లోనే ఉంది. అంటే ఈ ఛానల్ లో ఉన్న హయ్యర్ హైస్ అండ్ హయ్యర్ లోస్ క్రియేట్ అవుతున్నాయి. సో ఒక హయ్యర్ హై నుంచి మార్కెట్ నెగిటివ్ డైరెక్షన్ వస్తుంది. అంటే ఇక్కడ క్రియేట్ అయిన లో కంటే నెక్స్ట్ క్రియేట్ అవ్వబోయే లో అనేది హయ్యర్ ఉంటుంది. సో డెఫినెట్లీ ఈ గ్యాప్ అయితే ఉంటుంది అండ్ ఇక్కడ నుంచి మార్కెట్ ఇక్కడ సపోర్ట్ తీసుకొని మళ్ళీ పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుంది. అండ్ ఇలా ఎంతవరకు క్రియేట్ అవుతుంది అంటే నెక్స్ట్ ఒక సపోర్ట్ బ్రేక్అవుట్ ఉండేంత వరకు మార్కెట్ ఇలా పాజిటివ్ డైరెక్షన్ లో వెళ్తూనే ఉంటుంది. అండ్ డెఫినెట్లీ మార్కెట్ లో ఒక బ్రేక్అవుట్ గానీ ఉంటే వెంటనే దీనికి 100 EMA అండ్ 200 EMA అనేవి సపోర్ట్ ఇస్తాయి. సో ఎప్పుడైతే మార్కెట్ 100 EMA 200 EMA అండ్ ఈ సపోర్ట్ లైన్ ఈ 3 పాయింట్స్ ని క్రాస్ చేస్తుందో అప్పుడు మార్కెట్ లో నెగిటివ్ డైరెక్షన్ ఉంటుంది. సో మీరు ప్రెసెంట్ ఇందులో ఒకవేళ ఇన్వెస్ట్ గానీ చేస్తే మార్కెట్ లో ఈ చిన్న కరెక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత పాజిటివ్ డైరెక్షన్
డైరెక్షన్ వెళ్ళటం అనేది మనకి సైన్ కనిపిస్తుంది. అండ్ ఈ పాయింట్ దగ్గర మీరు ఒకవేళ బై చేస్తే మీ స్టాప్ లాస్ పాయింట్స్ వచ్చేసి ఇక్కడ ఉంటాయి. అంటే ఇది 200 EMA ఉంటుంది అండ్ ఇక్కడ సపోర్ట్ లైన్ ఉంది అండ్ ఇక్కడ 100 EMA ఉంటుంది. సో ఈ పాయింట్స్ మూడింటికి బిలోగానే మీరు స్టాప్ లాస్ పెట్టుకుంటే మీ టార్గెట్ పాయింట్ వచ్చేసి నెక్స్ట్ హయ్యర్ హై ఉంటుంది. ఒకవేళ ఈ హయ్యర్ హై దగ్గర మార్కెట్ కానీ క్రాస్ అయింది అంటే కంటిన్యూస్ గా మార్కెట్ ఫ్లో అవుతూనే ఉంటుంది. సో మీరు స్వింగ్ ట్రేడ్ చేయాలి అనుకుంటే మీరు ఒక హయ్యర్ హై దగ్గర దీని నుంచి ఎగ్జిట్ అవ్వచ్చు. బట్ దీన్ని లాంగ్ టర్మ్ లో ఉంచుకోవాలి అనుకుంటే మీరు స్టాప్ లాస్ ని ట్రేల్ చేసుకుంటూ ఉండొచ్చు. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మీరు ఈ పాయింట్ దగ్గర కానీ బై చేశారంటే మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది అండ్ నెక్స్ట్ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది అండ్ మార్కెట్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది అండ్ ఇక్కడ వరకు వచ్చినప్పుడు మీ స్టాప్ లాస్ ఇక్కడ ఉంటుంది. సో మీరు స్టాప్ లాస్ పాయింట్స్ ని ఇలా ఇంక్రీజ్ చేసుకుంటూ పోవచ్చు. అండ్ వన్ పాయింట్ లో మీరు ఏదైనా హయ్యర్ హై లో ఎగ్జిట్ అవ్వచ్చు, లేదా మీ స్టాప్ లాస్ సమ్వేర్ ఎక్కడైనా హిట్ అయితే అంటే మార్కెట్ గానే ఈ సపోర్ట్ లైన్ క్రాస్ చేస్తే ఈ పాయింట్ దగ్గర మీరు ఎగ్జిట్ అయిపోవచ్చు. అయితే ఈ వేదాంతకి నియర్ బై ఉన్న స్ట్రాంగ్ రెసిస్టెంట్ పాయింట్స్ ఎక్కడ అంటే వీక్లీ చార్ట్ చూస్తే కనిపిస్తుంది. సో వీక్లీ చార్ట్ ఓపెన్ చేస్తున్నా ఇందులో మీకు ప్రీవియస్ గా క్రియేట్ అయిన హైయెస్ట్ పాయింట్ కనిపిస్తుంది అండ్ ఇక్కడ మీకు ఈ రెసిస్టెంట్ పాయింట్ కనిపిస్తుంది. ప్రెసెంట్ మార్కెట్ 413 దగ్గర ఉంది అండ్ హిస్టరీ హైయెస్ట్ వచ్చేసి 493 దగ్గర ఉంది. సో మీకు మార్కెట్ ఒకవేళ రివర్సల్ అయినా గానీ 493 దగ్గర అవుతుంది అండ్ ఈ పాయింట్ వరకు మార్కెట్ వెళ్ళడానికి మాక్సిమం ఛాన్సెస్ ఉన్నాయి. సో ఒకవేళ మీకు స్టాప్ లాస్ అలాగే టార్గెట్ పాయింట్స్ కానీ కావాలి అంటే ప్రెసెంట్ 413 దగ్గర ఉంది కాబట్టి మీ టార్గెట్ పాయింట్ వచ్చేసి 493 అండ్ ప్రెసెంట్ స్టాప్ లాస్ పాయింట్ వచ్చేసి ఈ 3 EMAs ఈ సపోర్ట్ కి కింద మీరు స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే ఇక్కడ పెట్టుకోవచ్చు. బట్ ఎవ్రీ టైం మార్కెట్ 100 EMA కి రెస్పెక్ట్ ఇస్తూ వెళ్తుంది. సో మీరు ఒకవేళ 100 EMA కిందనే స్టాప్ లాస్ పెట్టుకోవాలి అనుకుంటే ఈ పాయింట్ దగ్గర అంటే 360 దగ్గర మీరు స్టాప్ లాస్ ని పెట్టుకోవచ్చు. సో మీ ఎంట్రీ పాయింట్ వచ్చేసి ప్రెసెంట్ ఉన్న పాయింట్ కంటే ఇంకా తగ్గిన తర్వాత పెట్టుకోవడం బెటర్. అంటే ప్రెసెంట్ మార్కెట్ సిచ్యువేషన్ వచ్చేసి 413 దగ్గర ఉంది అండ్ నెక్స్ట్ ఈ కరెక్షన్ ఇంకా కంటిన్యూ అవుతూనే ఉంది అండ్ ఎప్పుడైతే ఇది 100 EMA కి రెస్పెక్ట్ ఇచ్చి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుందో ఈ పాయింట్ దగ్గర మీరు ఎంట్రీ అవ్వండి. పాయింట్ ఏంటి అనేది ఇంకా చెప్పడం కష్టం. సో ఎప్పుడైతే మార్కెట్ 100 EMA ని టచ్ చేసి పాజిటివ్ డైరెక్షన్ వెళ్తుందో అది సమ్వేర్ 380 to 390 మధ్యలో ఉంటుంది. సో ఆ పాయింట్ లో మీ ఎంట్రీని ఇవ్వండి అండ్ అక్కడి నుంచి మీ టార్గెట్ 491 పెట్టుకోండి అండ్ మీ స్టాప్ లాస్ వచ్చేసి 360 దగ్గర పెట్టుకోండి. అంటే 20 పాయింట్స్ మీ లాస్ లా ఉంటుంది అండ్ మీ టార్గెట్ వచ్చేసి 380 నుంచి 490 వరకు అంటే 100 పాయింట్స్ ఉంటుంది. ఒకవేళ ఈ 493 పాయింట్ అనేది కానీ క్రాస్ అయింది అంటే బ్రేక్ అయింది అంటే మార్కెట్ లో చాలా పెద్ద పాజిటివిటీ ఉంటుంది. ఎందుకంటే హిస్టరీ హైయెస్ట్ కాబట్టి ఈ లైన్ కానీ క్రాస్ చేసిందంటే చాలా పెద్ద ర్యాలీ ఉండటానికి ఛాన్సెస్ ఉంటాయి. సో ఇది వేదాంతకి సంబంధించిన ఎంట్రీ పాయింట్స్, స్టాప్ లాస్ అలాగే టార్గెట్ పాయింట్స్. సో ఈ అనాలిసిస్ కి సంబంధించి మీకు ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ బాక్స్ లో కామెంట్ చేయండి. అలాగే ఈ అనాలిసిస్ కానీ మీకు హెల్ప్ అయితే లైక్ చేసి షేర్ చేయండి అండ్ ఈ ఛానల్ ని ఇంతవరకు సబ్స్క్రైబ్ కానీ చేసుకున్నట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి అనాలిసిస్ వీడియోస్ పెట్టగానే మీకు నోటిఫికేషన్ రావడం కోసం సబ్స్క్రైబ్ చేసుకోగానే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని క్లిక్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.